భారతదేశం అంటేనే మెడిటేషన్‌కి ప్రసిద్ధిగాంచిన ఇదండి. ప్రపంచం మొత్తం మీద మన దేశం యొక్క మెడిటేషన్‌కి చాలా పవర్‌ఫుల్ అనమాట. మెడిటేషన్‌లో చాలా రకాలుంటాయి. కొంతమంది మంత్రం ద్వారా మెడిటేషన్ చేస్తారు. కొంతమంది సైలెంట్‌గా కూర్చొని బీ సైలెంట్ ఈస్ వన్ ఆఫ్ ది మెడిటేషన్. సంథింగ్ ప్రే లౌడ్‌లీ ఈస్ ఎ ప్రేయర్. సంథింగ్ ప్రే సైలెంట్‌లీ ఈస్ ఎ మెడిటేషన్ అని రజనీష్ అంటాడండి. రజనీష్ చెప్పిన ప్రకారం చేస్తారు ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ భావాతీత ధ్యానము. దాంతో ప్రపంచంలో ఎక్కువ పాపులర్ అయిన మెథడ్ టీఎం అంటాం. అది కావచ్చు. ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి? మతపరమైన మెడిటేషన్‌లు కొన్నుంటాయి. మంత్రాలు, బీజాక్షరాల పేరుతో. రెండో పద్ధతి ఏంటంటే మైండ్‌ఫుల్‌నెస్ సంబంధించినవే ఈ భావాతీత ధ్యానాలు కాబట్టి ఇవన్నీ కూడా బుద్ధుడి ఫిలాసఫీ నుంచి వచ్చినవన్నమాట. మన ఇండియాలో విపස්සనా మెడిటేషన్ అంటాం. అదే జపాన్ వెళ్తే జన్ మెడిటేషన్ అంటాం. జన్ ఆర్ జన్ అనేది ఒక అద్భుతమైన శక్తి అండి. భారతదేశంలో జాన మాలపర్తాలు ఎక్కి దిగేటప్పుడు జన్ అయిపోయిందనమాట. ఈ జన్నిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, మైండ్‌ఫుల్‌నెస్ కావచ్చు, మన ఇండియాలో ఉన్న మతపరమైన మంత్రాలతోటి లేదంటే రాజయోగ మెడిటేషన్ వాళ్ళు ఏదో లైట్ అని చూపిస్తూ చూడడం కావచ్చు, రామచంద్ర మెడిటేషన్ కావచ్చు, ఎన్నో రకాల మెడిటేషన్ ఉంది. దాంట్లో మన ఇండియన్ ట్రెడిషనల్ మెడిటేషన్‌లో ఇంపార్టెంట్ మెడిటేషన్ అంటే సో హమ్ మెడిటేషన్. సో హమ్. హమ్. గాలి పీల్చుకున్నప్పుడు, గాలి వదిలినప్పుడు సో హమ్ అనేది ఒకసారి సో అంటాం, ఒకసారి హమ్ అంటాం. గాలి పీల్చుకున్నప్పుడు ఒక పదం, గాలి వదిలినప్పుడు ఒక పదం. ఆటోమేటిక్‌గా నీలో గాలి పీల్చుకోవడం, గాలి వదలడం అనే ప్రాణాయామం జరుగుతుంది. ఒక వర్డ్ రిపీటెడ్‌గా మెడిటేషన్ చేస్తున్నావు కాబట్టి ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ప్రపంచం అంతా కూడా మన దేశం వైపు ఎందుకు చూస్తున్నారు? బుద్ధుడు కనిపెట్టిన మైండ్‌ఫుల్‌నెస్ అంటే మన మైండ్‌ఫుల్‌నెస్ అని ఇప్పుడు ఇంగ్లీష్‌లో అంటాం కానీ అది విపස්සనా మెడిటేషన్. ప్రపంచంలో ఎక్కువ కాలం బతికే వాళ్ళు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, శతమానం భవతి దాటి బతికిన వాళ్ళు, శతాధిక వృద్ధులు అండ్ ఆల్సో హ్యాపీనెస్ ఇండెక్స్‌లో టాప్ ఉన్నవాళ్ళు ఏంటంటే జెన్ మెడిటేటర్స్ అనమాట. జెన్ మెడిటేషన్ అనమాట. లేదా మీకు ఏది నచ్చినా సరే ఫ్యూ సెకండ్స్ ఆర్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ పొద్దున్న, మధ్యాహ్నం 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు జెన్ మెడిటేషన్ కావచ్చు, సో మెడిటేషన్ కావచ్చు, మైండ్‌ఫుల్ టెక్నిక్స్ కావచ్చు. ఇవన్నీనమాట. ఏదో సుభాష్ పత్రి అంటే అది సుభాష్ పత్రిది కాదండి అది. జెన్ మెడిటేషను లేదా విపాసన మెడిటేషన్ బేసిక్ టెక్నిక్ అది. అది డీటెయిల్డ్ టెక్నిక్ కూడా కాదది. నీకు గాలి లోపలికి వచ్చేటప్పుడు గాలి మీద మనసు పెట్టుకుంటే మనసు దాని మీద ధ్యానం మీద ఫోకస్ చేస్తున్నాం. గాలి ఎలాగ వెళ్తుందో అబ్జర్వ్ చేయండి. జర్నలిజంలో ఒక ఇంపార్టెంట్ టెక్నిక్. గాలి ఎలా బయటకు వస్తుందో కూడా అబ్జర్వ్ చేయండి. 10 కౌంట్స్ చేయండి సరిపోతుంది. 10 కౌంట్స్ ఎలాగప్పుడు? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నంబర్ 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నంబర్ 2 ఇలా 10 కౌంట్స్ వేసేటప్పటికి నీకు అద్భుతమైన ఇది వస్తుంది. నీకు రకరకాల ఆలోచనలు రావచ్చు, రకరకాల టెక్నిక్ రావచ్చు. దాని పట్ల అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత అవేవి నీ మీద ప్రభావం చూపించలేని స్థితికి వెళ్ళడమే భావయాతీత ధ్యానం అని ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ మహేష్. నువ్వు ఏం చేసినా సరే నీకు నచ్చిన దేవుడిని కావచ్చు, లేదంటే ఏది నచ్చకపోతే నీ పేరే కావచ్చు. సైంటిఫిక్ మెథడ్‌లో ఆర్‌ఈఎల్ఎక్స్ రిలాక్స్ అనే పదం తోటి కూడా చేసుకోవచ్చు. కొంతమంది పదాలకు ప్రాముఖ్యత ఉందా? భారతదేశంలో మంత్రాలు చెప్తారు. మంత్రాల ప్రాముఖ్యత ఉందా లేదా అనే దాని మీద చేసినప్పుడు ఏంటంటే మంత్రాలతోటి సంబంధం లేకుండా రిలాక్స్ అనే పద్ధతితోటి కూడా మెడిటేషన్ చేసి అమెరికన్స్ అది ఐడెంటిఫై చేస్తారు. నమ్మి ఏది చేసినా సరే మెడిటేషన్ అనమాట. అందుకే రజనీష్ ఏమన్నాడు? సంథింగ్ లౌడ్‌లీ ఈజ్ ఎ ప్రేయర్. గట్టిగా అంటే ప్రార్థన. సంథింగ్ సైలెంట్‌లీ ఈజ్ ఎ మెడిటేషన్. మనసులో సైలెంట్‌గా అనుకుంటే మెడిటేషన్ అని. ఇప్పుడు నా మెడిటేషన్ ధ్యానం అనే మెడిటేషన్ సీడీ ఉందండి. 30 ఏళ్ల క్రితం నా గొంతుతోటది.
మొత్తం సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అండి అంతా ట్రాక్ 1 ఉంటుందండి. సైంటిఫిక్‌గా చేసేది ఆల్ఫా మైండ్ పవర్, సోలో మైండ్ కంట్రోల్. ఇది ట్రెడిషనల్ వే మెడిటేషన్ కాబట్టి హమ్ మెడిటేషన్ 30 మినిట్స్ అండి అది. ఈ మెడిటేషన్ పెట్టుకున్నప్పుడు వీలైతే అందరూ కలిపి పడుకొని సౌండ్ బాక్స్‌లో పెట్టి చూస్తే బిల్డింగ్ అంతా వైబ్రేషన్స్. నువ్వు ఒక్కడు పెట్టు చేసుకోవచ్చు. ఆర్ కుటుంబ సభ్యులందరూ కలిపి హాల్‌లో పడుకొని చేసుకోవచ్చు. చేసుకుంటూ ఉంటుందండి. వైబ్రేషన్స్ వచ్చాయి. ఈ ఈ సీడీ పూర్వకాలం క్యాసెట్‌లు అమ్మాను. తర్వాత సీడీలు అమ్మాను. తర్వాత ఎంపీ3 ఫైల్‌లో అమ్ముతున్నామండి అది. తర్వాత గతంలో వేవ్ ఫైల్స్ అనమాట 25-30 ఏళ్ల క్రితం. తర్వాత ఎంపీ3 ఫైల్సే చేస్తున్నాం. ఇది సీడీ డైరెక్ట్‌గా కొనుక్కోవాలంటే అది ₹500 అండి. అలా కాకుండా కింద లింక్ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేస్తే గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే నా యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్‌లో అయితే అది 50% డిస్కౌంట్‌కి వస్తుంది. తక్కువ రేటుకే. డైరెక్ట్‌గా నా దగ్గర కొనుక్కుంటే అది 500. మీరు యాప్‌లో కొనుక్కుంటే అది 50% డిస్కౌంట్‌కి వస్తుంది. ఇది రోజు ప్రాక్టీస్ చేస్తే నీలో అద్భుతమైన రంగు, రుచి, చిక్కదనం వచ్చేస్తుంది. పొద్దున అరగంట, సాయంకాలం అరగంట సీడీ ప్రాక్టీస్ చేసుకొని కొన్నాళ్ళ తర్వాత సీడీ లేకుండా కూడా మీరు ఓన్‌గా సోహం ఆ మాటలు నా మాటలతో పాటు నేను ఇచ్చే గైడెడ్ ఇమేజరీ, విజువల్ ఇమేజరీతో పాటు నా వెనకాల మ్యూజిక్ థెరపీ ఉంటుందండి. మొత్తం కాస్మాలజీ అంతా కూడా నీకు బొంబార్డ్ క్రియేట్ చేస్తుంది. ప్రపంచంలోని సృష్టి, పంచ ఇంద్రియాలు, పంచభూతాలు 2 కలిసి నీకు ఎనర్జీగా మారుతాయి అన్నమాట. అద్భుతమైన ఎనర్జెటిక్‌గా ఉండే మెడిటేషను నేను రూపొందించాను 30 ఇయర్స్ బ్యాక్. ఆ మెడిటేషను మీరు ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఆఫ్టర్ ఆల్ ఒక పిజ్జా లేదనుకుంటే బిర్యానీ అంత రేటు. ఆరోగ్యం అనేది మనం పొందాలనుకున్నప్పుడు, మనశ్శాంతి పొందాలనుకున్నప్పుడు, హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని టెక్నిక్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. కింద లింక్ క్లిక్ చేయండి. అది మీరు కావాలంటే కొనుక్కోండి. లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 10 కౌంట్స్ టెక్నిక్స్ కావచ్చు, లేదనుకుంటే లోపలికి దాన్ని కావచ్చు, సోహం అనే పదాలు ఉచ్చరించడం ద్వారా కావచ్చు, రిలాక్స్ అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా కావచ్చు, లేదనుకుంటే దేని మీద ఫోకస్ చేసి రాజాగా మెడిటేషన్‌లా చేసుకోవడం కావచ్చు. మీకు నచ్చిన పద్ధతిలో ఏదో ఒకటి చేసుకోండి. కానీ కంపల్సరీగా పొద్దున్న, సాయంకాలం ఫ్యూ మినిట్స్ పాటు మెడిటేషన్ చేయండి. నేను 6 గంటలు కూర్చున్నానండి, డే అంతా కూర్చున్నానండి అంటుంటారు. బాబు ధ్యానంలో పడి పరధ్యానం అవ్వద్దండి. అతి అనర్థం. ఎంత అవసరమో అంత మించి మెడిటేషన్ చేయడం శుద్ధ దండగా. లేని జబ్బులు వచ్చి కూర్చుంటాయి. మ్యాక్సిమం 20 మినిట్స్ అండి మెడిటేషన్స్ మీకు మీరు చేసుకుంటే. నా సీడీ మీకు నేర్పేది కాబట్టి అరగంట ఉంటుంది దాంట్లో. అరగంట ఉంటుంది. ఎందుకంటే అది మరి నేను నేర్పాలి కదా! టెక్నాలజీ, టెక్నిక్స్. తర్వాత మీరు సొంతంగా చేసుకున్నప్పుడు మీరు 5 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు చేసుకోండి. 3-5 నిమిషాలు సరిపోతుందండి మెడిటేషన్‌కి. చాలు. 20 నిమిషాలు చేస్తే పర్ఫెక్షన్ వస్తదండి. నా సీడీలో అరగంట ఉంటుంది. ఎందుకంటే డీటెయిల్డ్‌గా దాంట్లో మీకు మిమ్మల్ని బంబార్డ్ చేయించాలి. మొత్తం బిల్డింగ్ అంతా వైబ్రేషన్స్ వచ్చేస్తాయండి సౌండ్ బాక్స్‌లో పెట్టుకుంటే. మీరు ఒక్కటి పెట్టుకుంటే మీరు హెడ్‌ఫోన్స్ తోటి చేసుకోండి. ఇయర్ ఫోన్స్ తోటి చేసుకోండి. ఇయర్ పాడ్స్ తోటి చేసుకోండి. ఇయర్ బడ్స్ తోటి చేసుకోండి. మిమ్మల్ని పక్కనుండి నేను గైడ్ చేస్తాను. మ్యూజిక్ థెరపీ ఉంటుంది. విజువలైజేషన్స్ ఉంటాయి. గైడెడ్ ఇమేజరీ ఉంటది. మీలో ఒక పవర్ ఉత్పత్తి అవుతుంది. ద పవర్ ఆఫ్ మెడిటేషన్, ద పవర్ ఆఫ్ మై సజెషన్స్, నా పవర్ ఆఫ్ మ్యూజిక్ థెరపీ, పవర్ ఆఫ్ విజువలైజేషన్స్, పవర్ ఆఫ్ గైడెడ్ ఇమేజరీ. దట్స్ ఆల్. ఇది నచ్చితే లైక్ చేయండి. బాగుంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. సోషల్ మీడియాలో షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఫాలో అయ్యేది మన దేశాన్ని మెడిటేషను, యోగాని, ప్రాణాయామాన్ని. అది మీకు నేర్పే థెరపీ సీడీ కింద క్లిక్ చేయండి. ఆర్డర్ పెట్టుకోండి. వెంటనే సెకండ్స్‌లో మీరు చక్కగా దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఫస్ట్ ట్రాక్ 1 సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ట్రాక్ 2 సోహం మెడిటేషన్ ప్రాక్టీస్. ముందులే మంచి కాలం ముందు మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.